మనం ఆయనను తెలుసుకునక ముందే మనలను పూర్తిగా తెలుసుకుని మన కోసం ప్రాణం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 1వ అధ్యాయం 43 నుంచి 51 వచనాల వరకు. దీనితో యోహాను సువార్త 1వ అధ్యాయం ముగుస్తుంది. 43వ వచనాన్ని మనం చూసినట్లయితే, మర్నాడు ఆయన గలిలయకు వెళ్లగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పెను అని చదువుతాం. యేసుప్రభు వారు తన శిష్యులను ఆయనే కనుగొని పిలుచుకున్నారు. వారెక్కడెక్కడ ఉన్నారో ఆయన అక్కడక్కడికి వెళ్లారు. వెళ్లి వాళ్ళని పిలుచుకున్నారు. ఆయన ఎవరినైతే పిలిచారో వారందరూ ఆయనను వెంబడించారు. ఇలా చెప్తే కొందరు అనుకుంటారు, దేవుడు పిలిస్తేనే కాని మనం ఆయన దగ్గరకు వెళ్లలేమని. అలా అనుకుని తమను తాము దూరంగా ఉంచుకుంటారు. ఇక్కడ దేవుడు పిలిచిన మాట నిజమే. అయితే యేసుప్రభు వారు తన శిష్యుల్ని పిలిచింది ఆయన యాదృచ్ఛికంగా ఏదో కొందరిని దారిని వెళ్తూ పిలవలేదు. ఆయన కొందరినే సెలెక్ట్ చేసి మిగతా వారిని తిరస్కరించలేదు. బైబిల్ అలా చెప్పట్లేదు. ఆయన పక్షపాతి కాడు. అయితే వారిని సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం ఏంటి, వారిని పిలవడానికి గల కారణం ఏంటి అనంటే, వారందరూ ఆయనను వెతికేవారు, సత్యం కోసం ఆకలి కొన్నవారు. వాక్యం అదే సెలవిస్తా ఉంది. ఎవరైతే ఆయన వెతుకుతారో వారు ఆయన కనుగొంటారు. ఎవరైతే సత్యం కోసం ఆకలి కొని ఉంటారో వారు తృప్తిపరచబడతారు. ఈ వాక్య భాగంలోని ఆంద్రియాని, ఫిలిప్పును వీరిని మనం చూసినట్లయితే, ఆంద్రియా అప్పటికే దేవుని మార్గంలో నడుస్తున్నాడు. అందుకే బాప్తిస్మిచ్చే యోహాను దగ్గర ఉన్నాడు. దేవుని గొర్రెపిల్ల అని వినగానే, బాప్తిస్మిచ్చే యోహాను యేసుప్రభుని చూసి దేవుని గొర్రెపిల్ల అని చెప్పడం వినగానే వెంటనే యేసుప్రభుని వెంబడించాడు. అలాగే ఫిలిప్ కూడా. అతని మాటల్లోనే కనిపిస్తుంది మనకి. 45వ వచనంలో అతను అంటున్నాడు, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవని గురించి వ్రాసారో ఆయనను కనుగొంటిమి అని. కనుగొంటిమి అంటే ముందు వెతుకుతున్నారనే కదా అర్థం. అంటే వారు మెస్సియా రాక కోసం ఎదురు చూస్తున్నారు. దేవుని వాక్యాన్ని పరిశీలిస్తున్నారు. అందుకే యేసుప్రభుని గుర్తించగలిగారు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, దేవుడు తనను వెతికే వారికి తనను కనపరుచుకుంటారు అని. ఇర్మియా పుస్తకం 29వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది, మీరు పూర్ణ హృదయంతో నన్ను వెతికినట్లా నన్ను కనుగొందురు అని. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో కూడా దేవుడు తనను వెదకు వారికి ఫలమిచ్చువాడై ఉన్నాడని నమ్మవలెను అని. అంటే దేవుడు పక్షపాతి కాడు అనే సంగతిని మనం గుర్తించాలి. ఎవరు ఆయనను కోరుకుంటారో, సత్యం కోసం ఆరాటపడతారో, ఆయన స్వరాన్ని వినడానికి సిద్ధంగా ఉంటారో వారికి ఆయన తనను తాను బయలుపరుచుకుంటారు. ఈ సత్యం మనం ఎరిగి ఉండాలి. ఇంకా బైబిల్లో ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. అపోస్తల కార్యాల 10వ అధ్యాయంలో కొర్నేలిని చూస్తాం. అతను దేవునికి భయపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అతని ఇంటికి సువార్తను పంపించారు. అలాగే జక్కయ్య యేసుప్రభుని చూడాలని ఎంతో ఆశపడ్డాడు. ప్రభు అతని ఇంటికే వెళ్లారు. భక్తులేనే మరియా ప్రభువును ప్రేమతో వెతికింది. పునరుద్ధాన అనంతరం మొదట ఆమెకే ప్రభు కనిపించారు. సౌలు తప్పు మార్గంలో ఉన్నప్పటికీ దేవుని కోసం ఆసక్తి కలిగిన వాడు. ప్రభు అతన్ని పిలుచుకున్నారు. కాబట్టి దేవుడు పిలిస్తేనే నేను వస్తాను అని దూరంగా ఉండిపోవడం సరైన ఆలోచన కాదు. అయితే నిజమైన ప్రశ్న ఏంటంటే, నేను నిజంగా దేవుని వెతుకుతున్నానా అనేదే. ఎవరి హృదయం సత్యం కోసం వెతుకుతుందో, ఎవరు వినడానికి సిద్ధంగా ఉంటారో, ఎవరు దేవుని కోరుకుంటారో వారిని ప్రభు కనుగొంటారు, పిలుస్తారు, తన దగ్గరకు నడిపిస్తారు. కాబట్టి ప్రభు తనకిష్టం వచ్చిన వారిని ఆయన సెలెక్ట్ చేసుకుని మిగతా వారిని వదిలేసే పక్షపాతి కాడు అన్న సంగతిని మనం గుర్తించాలి. ఎవరైనా వెతుకుతారో వారికి ఆయనను కనపరుచుకుంటారని వాక్యం చెప్తుంది. అలా ప్రభు ఫిలిప్పును పిలిస్తే ఫిలిప్పు నతనయేలుకు కూడా మెస్సయ్యను పరిచయం చేశాడు. నతనయేలు ఏమంటున్నాడో చూద్దామా 46వ వచనంలో. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని ఫిలిప్పును అడుగుతూ ఉండడం మనం 46వ వచనంలో చూస్తాం. అందుకు ఫిలిప్పు నతనయేలుతో అంటున్నాడు, నువ్వు వచ్చి చూడు అని. అసలు నతనయేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అనడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే, అప్పట్లో నజరేత్ అనే ఊరు పెద్ద ప్రాముఖ్యత కలిగిన స్థలం కాదు. అది ఒక చిన్న గ్రామం, సాధారణ ప్రజలుండే ప్రదేశం. యూదుల్లో చాలా మంది దాన్ని తక్కువగా చూసేవారు. ఇంకా పాత నిబంధనలో అయితే మెస్సయ్య బెత్లెహేం నుండి వస్తాడని మీకా ప్రవచించాడు. అందుకు నతనయేలు అలా అని ఉండవచ్చు. యేసుప్రభు వారు బెత్లెహేంలోనే పుట్టారు, కానీ పెరిగింది నజరేతులో. కాబట్టి ప్రజలు ఆయనని నజరేయుడైన యేసు అని పిలిచేవారు. మత్తయి ఈయన అంటే యేసుప్రభు వారు నజరేయుడనబడును అని ఒక ప్రవచనాన్ని రాశాడు. అది ఎక్కడుందో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు, కానీ బట్ ఆ ప్రవచనం ఉంది అన్న సంగతిని మత్తయి సువార్తలో మనం చూస్తాం. ఎప్పుడు మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని ఉద్దేశాలు మన ఉద్దేశాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. నజరేతు చిన్నదైనా దేవుని ప్రణాళికలో అది గొప్ప స్థానం పొందింది. మనుషులు తక్కువగా చూసిన చోటు నుండే దేవుడు తన మహిమను వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. అందుకే ఎప్పుడు ఈ సిచ్యువేషన్ లో దేవుడు కూడా ఏమి చేయలేడు అనుకోవడం చాలా పొరపాటు. మనిషి స్వతహాగా తాను ఏదైతే చూస్తాడో దాన్ని
నమ్ముతాడు కదా. అలాగే నతనయేలు కూడా ఆ ఊరు యెరూషలేం లాగానో బెత్లెహేం లాగానో పేరున్న ఆధ్యాత్మిక కేంద్రం కాదే, అలాంటి స్థలంలో నుంచి ఈయనెలా రాగలడు అని అనుకున్నాడు. అయితే యేసుప్రభు వారు నతనయేలుతో 47వ వచనంలో ఒక మాట అంటున్నారు. అదేంటంటే, నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పారు. అంటే నతనయేలు కూడా యథార్థవంతుడని అర్థమవుతుంది కదా. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనాన్ని చేసుకుంటారని కీర్తన 11వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. దేవుడు గొప్ప జ్ఞానం ఉన్న వారిని కాదు, యథార్థమైన హృదయం ఉన్న వారిని వెతుకుతున్నాడు. మనుషుల ముందు ఆధ్యాత్మికంగా కనిపించడం కంటే దేవుని ముందు నిజాయితీగా ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే యథార్థవంతులకే దేవుడు తను తాను బయలుపరుచుకుంటారు. ఇంకా 48వ వచనం చూస్తే, నన్ను నీవు ఎలా ఎరుగుదువు అని నతనయేలు యేసుప్రభుని అడగటం మనం గమనిస్తాం. అప్పుడు యేసుప్రభు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితిని అని అతనితో చెప్పారు. నతనయేలు ఇంకా యేసుప్రభు మధ్య జరిగిన ఈ సంభాషణ చాలా లోతైన ఆత్మీయ సత్యాన్ని తెలియజేస్తా ఉంది. నతనయేలు చాలా యథార్థంగా అమాయకంగా అడిగాడు, నీకు నేను ఎలా తెలుసు అని. ప్రభు నతనయేలు ఎక్కడున్నాడో మాత్రమే కాదు, అతని హృదయ స్థితి ఏంటి, అతను ఏం వెతుకుతున్నాడు, అతని అంతరంగం ఏంటో, అతని నిజాయితీ అన్నీ తెలుసుకుని మాట్లాడుతున్నారు. ఇవన్నీ చెప్పిన ప్రభుతో అందరూ అనుకుంటుంటారు, నన్ను అర్థం చేసుకునేవారు ఒకరుంటే బాగుంటుంది అని. కానీ ఇదిగో ఇక్కడ యేసయ్య మనకు కనబడుతున్నారు కదా. ఈ ప్రభువుతో మనము వెళ్లి మన విషయాలన్నీ ఆయనకు చెప్పుకోగలిగితే ఆయన బాగా అర్థం చేసుకుంటారు కదా. మరి ఎందుకు ఎవరు లేనట్లు బ్రతకడం? మనతో మాట్లాడటానికి ఇష్టపడిన దేవుడు ఒక్కడు మనకున్నాడు. మనల్ని ఎవరు అర్థం చేసుకోపోయినా ఆయన అర్థం చేసుకుంటాడు అని నమ్మగలిగితే నిజంగా ఆయన సహవాసంలో నుండి మనం ఎన్నటికీ దూరంగా జరగలేము. ఆయన లేకుండా బ్రతకలేము కూడా. ఆలోచించాలి. 49వ వచనంలో నతనయేలు అంటున్నాడు, బోధకుడా నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేల్ రాజు అని యేసుప్రభుతో అనడం మనం చూస్తాం. అందుకు యేసుప్రభు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూశానని నేను చెప్పినందువల్ల నువ్వు నమ్ముతున్నావా? వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావని అతనితో చెప్పారు. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయో దేవుని దూతలు మనిషి కుమారునికి పైగా ఎక్కుటయో దిగుటయో చూతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని ప్రభు అన్నారు 51వ వచనంలో. దీంతో మొదటి అధ్యాయం ముగుస్తుంది. అయితే ఇక్కడ యేసుప్రభు వారు నతనయేలు యొక్క గతము, వర్తమానము, భవిష్యత్తు అంతటినీ చెప్పారు. అన్నీ ఎరిగిన దేవుడు ఆనాడు వారికి మాత్రమే కాదు నేడు మనకి కూడా ఉన్నాడు. మరి ఆయనతో మన సహవాసం ఎలా ఉందో పరిశీలించుకోవాలి. ఆయనకు మన స్థితి తెలియనిదేది లేదు. అయినా ఆయన మనలను దూరం చేయలేదు, మనల్ని దూరంగా పెట్టలేదు, తన దగ్గరకు పిలుచుకుంటూ ఉన్నాడు. మనల్ని పూర్తిగా తెలుసుకుని కూడా ప్రేమించిన ఆ దేవునికి నిజంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ కృతజ్ఞతతోనే మనం జీవించబద్ధులమై ఉన్నాము. ఇక్కడ ఆ శిష్యులు భవిష్యత్తులో ఆయన కృప ద్వారా వారు ఏం తెలుసుకోబోతున్నారో, ఏం చూడబోతున్నారో కూడా ప్రభు చెప్పారు. మీరు ఆయన ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయంగా చెప్తున్నానని చెప్పారు. కాబట్టి ఈ రోజు మన మనోనేత్రాలు తెరవబడకపోయి ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో ఆయన కృప ద్వారా మన మనోనేత్రాలు తెరవబడతాయి, తప్పక తెరవబడతాయి. అందుకై ప్రభునందు విశ్వాసముంచి ఆయన పిలుపుకు లోబడితే తప్పకుండా మనకి కూడా ప్రభు సమస్తాన్ని తెలియచేసి మనల్ని తన శిష్యులుగా చేసుకోగలుగుతారు. ఆ పిలుపుకు లోబట్టానికి ఇష్టపడిన ప్రతి ఒక్కరం ప్రార్థన చేసుకుందాం. మా భూత భవిష్యత్ వర్తమాన కాలాలను ఎరిగిన మా ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు ఈ లేఖన భాగం అంతటిలోనూ మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి నేను స్తుతిస్తున్నాను. మేము కూడా యథార్థమైన మనసుతో నీ సన్నిధిలో నీ ముఖ దర్శనాన్ని చేసుకోవడానికి సహాయం చేయండి. ప్రభువా నీకు దూరంగా ఉండి ఏం చేయలేమని తెలుసు, కానీ ఏదో చేసేద్దామనే భ్రమలో మేము ఉంటాం. అట్టి భ్రమలను తొలగించి నీతో అయా పరిపూర్ణమైన సహవాసంలో జీవించే కృప మాకు దయచేయండి. ఎందుకంటే నీవు మమ్మల్ని అర్థం చేసుకోగలిగిన దేవుడవు. నీవు మమ్మల్ని అర్థం చేసుకున్నట్లుగా మరెవ్వరు ఈ లోకంలో అర్థం చేసుకోలేరు. కాబట్టి నీ నుండి వేరే మేమేం చేయగలము? గనుక నా ప్రభువా ఇదిగో నీలో అంటు కట్టబడడానికి మీరే సహాయం చేయమని ఈ మనలన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. మరుసటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు. ఆమెన్.